మహబూబాబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాల్లో వేటగాళ్లు పేట్రేగిపోతున్నారు. అడవిలో యథేచ్ఛగా వారు వన్యమృగాల వేట కొనసాగిస్తున్నారు. దుప్పి మాంసాన్ని కిలో 800 నుంచి 1000 రూపాయలకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఉచ్చులు వేసి కరెంటు వైర్లు కట్టి వన్యప్రాణులను చంపుతున్నారని అంటున్నారు. వన్యమృగాల మాంసాన్ని స్మగ్లర్లు సమీప పట్టణాలకు తరలిస్తున్నట్లు చెబుతున్నారు. గూడూరు మండలం నాజీతండా వద్ద దుప్పి మాంసాన్ని స్మగ్లర్లు తరలిస్తుండగా అటవీశాఖ అధికారులు దాడి చేశారు. వారిని చూసిన స్మగ్లర్లు పారిపోయారు. స్మగ్లర్లు వదిలిన దుప్పి మాంసం 2 బైక్లను అటవీశాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాల్లో వేటగాళ్లు పేట్రేగిపోతున్నారు. అడవిలో యథేచ్ఛగా వారు వన్యమృగాల వేట కొనసాగిస్తున్నారు. దుప్పి మాంసాన్ని కిలో 800 నుంచి 1000 రూపాయలకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఉచ్చులు వేసి కరెంటు వైర్లు కట్టి వన్యప్రాణులను చంపుతున్నారని అంటున్నారు. వన్యమృగాల మాంసాన్ని స్మగ్లర్లు సమీప పట్టణాలకు తరలిస్తున్నట్లు చెబుతున్నారు. గూడూరు మండలం నాజీతండా వద్ద దుప్పి మాంసాన్ని స్మగ్లర్లు తరలిస్తుండగా అటవీశాఖ అధికారులు దాడి చేశారు. వారిని చూసిన స్మగ్లర్లు పారిపోయారు. స్మగ్లర్లు వదిలిన దుప్పి మాంసం 2 బైక్లను అటవీశాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాల్లో వేటగాళ్లు పేట్రేగిపోతున్నారు. అడవిలో యథేచ్ఛగా వారు వన్యమృగాల వేట కొనసాగిస్తున్నారు. దుప్పి మాంసాన్ని కిలో 800 నుంచి 1000 రూపాయలకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ కావ్య. ఏదైతే మహబూబాబాద్ జిల్లాలోని అటవీ వేట అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గూడూరు, కొత్తగూడ, గంగారం మండలంలో పెట్టరేగిపోతున్న వేటగాళ్లు అయితే అని చెప్పుకోవచ్చు. అడవుల్లో యథేచ్ఛగా వేటగాళ్లు షికార్లు చేసే నేపథ్యంలో పట్టించుకున్న అటవీ శాఖ సిబ్బంది అని చెప్పుకోవచ్చు. దుప్పికి 1 కేజీకి 800 నుంచి 1000 రూపాయల వరకు అమ్ముతున్నట్టు స్మగ్లర్లు తెలియజేశారు. యథేచ్ఛగా అడవి జంతువుల కోసం ఉచ్చులు, కరెంటు వైర్లతో అడవి జంతువులను చంపుతున్న స్మగ్లర్లు మొన్న కొత్తగూడ, గంగారం మండలంలో లభ్యమైన అటవీ జంతువుల మాంసాన్ని అయితే విక్రయిస్తున్నట్టు తెలిసింది. కొత్తగూడ అటవీ శాఖ కార్యాలయం సమీపంలో పట్టణానికి బైక్ మీద దుప్పి మాంసం తరలిస్తుండగా జారిపడిన మాంసం ముద్దలనైతే గూడూరు మండలం నాజీతండ అటవీ ప్రాంతంలో వేటగాళ్లు వేసిన ఉచ్చుకు బలైన వన్యప్రాణుల దుప్పి మాంసం అయితే మృతి చెందని చెప్పుకోవచ్చు. దుప్పి శరీర భాగాలను తరలించే క్రమంలో సమాచారంతో గూడూరు అటవీ శాఖ అధికారులు అయితే దాడులు నిర్వహించడం జరిగింది. అటవీ శాఖ అధికారులు చూసి పరుగులు పెట్టిన ఏదైతే దుప్పులకు ఉచ్చులు వేసిన వేటగాళ్ళు అయితే పరుగులు పెట్టిన పరిస్థితి నెలకొంది. ఆ ఘటనా స్థలానికి లభ్యమైన దుప్పి మాంసం 2 బైకులు స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ సిబ్బంది అయితే రేంజ్ కి అయితే తరలించిన పరిస్థితిని వేటగాళ్లపై ఆరా తీస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఏజెన్సీ ప్రాంతంలోని ఏటూరు నాగారం, వెంకటాపురం ప్రాంతంలో కూడా ఉచ్చులతో పాటు కరెంటు వైర్లు పెట్టి ఆ దుప్పి వన్య ప్రాణులను చంపడంతో పాటు ఆ మేతకు వెళ్ళిన పశువులు కూడా దీనికి బలైన పరిస్థితి అయితే నెలకొంది. దీనిపై
అటవీ శాఖ అధికారులు నిమ్మకు నీరెట్టినట్టుగా తన ఉద్యోగం చేస్తున్నామా వస్తున్నామనే పరిస్థితులు ఉన్నారు తప్ప ఎక్కడ కూడా దాన్ని కనీసం కట్టడి చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకు మామూలు మత్తులో తురుదుకున్న పరిస్థితి ఏదైతే ఇది ఎంక్రోచ్మెంట్ అడవిని ఎంక్రోచ్మెంట్ చేసుకుంటూ దాన్ని చేసిన రైతు దగ్గర కూడా కొన్ని డబ్బులు తీసుకుంటూ వెళ్ళినా వచ్చిన పరిస్థితి ఉంది తప్ప ఈ వేటగాళ్ళని అదుపు తీసుకొచ్చే పరిస్థితి అయితే రోజు రోజుకు వాళ్ళు వేటగాళ్ళైతే పెట్టలేకపోయిన పరిస్థితి ఉంది. ఇదే దుప్పి మాంసం అని చెప్పేసి బర్రెకు సంబంధించిన బర్రె గాని ఆవుల గాని మాంసాలను కూడా తీసుకొచ్చి విక్రయిస్తున్న పరిస్థితి నెలకొంది కావ్య. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.